మీరు మళ్ళీ సెపరేట్ గా పోస్టులు షేర్ చేయాలి అవసరం లేదు. అది మనకి మనం షేర్ చేసుకోవడం అసలు తప్పు, చాలా తప్పు. అది వేరే వాళ్ళకి తెలియజేయాలి. అలాగే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎలా తెలియాలి? మరి వాళ్ళు ఫేస్బుక్ వాట్సాప్ లో యూజ్ చేయాలి. పల్లెటూరు మొత్తానికి తెలియాలి, వాళ్ళకి ఎలా తెలియజేస్తాం? ఇప్పుడు సపోజ్ మీటింగ్ పెడితే యూత్ ఎక్కువగా వస్తారు, మంచిదే. ఒక వేస్తారు, ఒక 10 మంది వచ్చి పైకి లేపుతారు, ఒక పైకి లేకపోవడం అన్నా అంటారు పై నుంచి. ఆ అన్నా అనేవాడికి ఓట్లేదు, కింద 10 మంది ఉంటారు, వాళ్ళకి ఓట్లేదు. వాళ్ళు లేచిన అభిమానం మంచిదే, కానీ ఈ టైంలో మనకు కావాల్సిన అలాంటి అభిమానం కాదు. ఇదంతా మీ పెద్దవాళ్ళకి తెలియచేయాలి. నువ్వు ఎందుకు చొక్కాలు చెప్పుకుంటున్నావు, ఎందుకు ఆయన చూసి విజిలేస్తున్నావు అనేది మీ పెద్దవాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎంతమంది మీ పేరెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తారు చెప్పండి? అదే నేనంటే మనం వెళ్ళి వేరే పార్టీ వాళ్ళకి కానీ ఆ పార్టీ పెద్దలతో కానీ మనం వెళ్ళి మాట్లాడతారు, ఫోన్ చాలా మంది చూసామంటారు. అదే మన పెద్దవాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళు ఫ్రెండ్స్, ఎంత పార్టీలు వేరైనా కానీ వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ మన ఇంట్లో మనం ఇన్స్పైర్ చేయగలిగితే ఆటోమేటిక్ గా పట్టణంలో వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. వెళ్ళి చెప్పిన వాళ్ళు వినరు. అలాంటి కులపిచ్చి ఆ మత పిచ్చి రాజకీయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వెంటనే నువ్వు చెప్పిగానే వినే అంత లేదు ఇక్కడ. కాబట్టి మనం ఫస్ట్ పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఇన్స్పైర్ చేయాలి ఖచ్చితంగా. ఇలాంటి మీటింగ్లు మనం పెట్టుకునే కంటే కూడా ఈ టైంలో ఒక్కొక్కరుగా వెళ్ళి కొన్ని చోట్ల కొంతమంది చెప్పినా కూడా చాలా బాగుంటుంది. అదే ఎప్పుడు మనం ఎక్కువ మీటింగ్లు పెట్టుకోకూడదు. మనందరం ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే చాలు. తర్వాత ఒకసారి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కొన్ని ఊర్లు కానీ అట్లా వెళ్ళేసి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా ఏమో అదే చెప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు మనం తెలిసి ప్రతిసారి చెప్పుకోవడం అవసరం లేదు. అలాగే ఆ పల్లెటూరులో ఎలా వాళ్ళందరినీ అంటే సపోజ్ ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్లు ఉంటారు. మనం ఊరికి ఇంటికి వెళ్ళి చెప్పాలంటే కూడా చాలా కష్టం యాక్చువల్గా. కానీ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారనుకోండి, సపోజ్ ఒక మండలంలో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారు ఆ ఈవెంట్ కి. అలాంటి ఈవెంట్లు కండక్ట్ చేసి చిన్నపిల్లలతో ఇన్స్పైరింగ్ డాన్స్లు, స్కిట్ల రూపంలో కూడా మనం చైతన్యపరచవచ్చు. యాక్చువల్గా అక్కడ వచ్చే జనాల్ని జనసేనకు ఓటేసే విధంగా మనం చైతన్యపరచాలంటే ఒక స్కిట్ రూపంలో తెలియజేయచ్చు, ఒక సాంగ్ రూపంలో తెలియజేయచ్చు. అలా మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వస్తారా? అంత పిచ్చ మన టీవీ అన్న కానీ లేకపోతే ఏదైనా కానీ ఆ పల్లెటూరు వాళ్ళకి తెలియచేయాలంటే ఇలాంటివి కండక్ట్ చేస్తే గ్యారంటీగా మనం అందులో సక్సెస్ అవుతాం. ఊరికి ఇంటింటికి వెళ్ళాలంటే చాలా కష్టం, మనిషికి తెలియచేయలేం కూడా. కాబట్టి ఇలాంటివి ఒకసారి ప్లాన్ చేయండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేసి పల్లెటూరు వాళ్ళకి తెలియడానికి ముఖ్యంగా. ఎందుకంటే ముందుగా మనం చేయాల్సిన వాళ్ళ యూత్ ఎలాగో అందరూ తెలుసు. మన పక్కన వాళ్ళు చదువుకున్న వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది ఎవరికి ఓటు వేయాలనే విషయం. కానీ పల్లెటూరులో చాలా మంది ఆ కులపిచ్చితో ఉంటారు కాబట్టి వాళ్ళని మార్చాలి ఫస్ట్. ఎందుకంటే దాని నుంచి బయటకు రావాలి. అంటుంటారు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారిని చూసి మిగతా పార్టీ వాళ్ళు అంటుంటారు మేమెక్కడ నువ్వెక్కడ అని. అవునవును, వాళ్ళకి మనకి పొంతం లేదు. వాళ్ళంటే రాజ్యాంగం అంటే రాజ్యానికి ఎలాగైనా రాజవాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. నేనేంటో చూసి నన్ను రాజుని చేయండి ఆడవారిని అడ్డు పెట్టుకొని అమ్మ కూతురు తిట్టించేవాళ్ళు అక్కడ. అలా తిట్టిన వారిని సైతం గారు మీరు అని సంబోధించే వాళ్ళు ఇక్కడ. కులాలు వర్గాల మధ్య పోరు పెట్టేవాళ్ళు అక్కడ. కులం మతం ప్రాంతం ఏమి వంట పట్టని వజ్రం లాంటి వాళ్ళు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కాబట్టి మనకి ఏ భయం లేదు. బేసిక్ గా మనం చేయాల్సింది ఏంటంటే మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషి ఇచ్చే నమ్మకమే చాలా గొప్పది. అలాంటి నమ్మకాన్ని మనం ఇవ్వగలిగితే జనసేన పక్కా గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.